కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా మంచి మనిషిని ఎన్నుకోవాలని కౌన్సిలర్కి కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ జాహ్నవిపై అవిశ్వాసం పెడితే అవినీతి ఆగిపోదని వెంకటరమణారెడ్డి తెలిపారు. కామారెడ్డిలో మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ సోదరుడు నహీంతోనే కామారెడ్డిలో అవినీతి జరుగుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. రాష్ట్రంలోని అత్యంత దారుణమైన మున్సిపాలిటీగా కామారెడ్డి తయారైందని రమణారెడ్డి చెప్పారు. ఎన్నుకోబడ్డారు, మరి ఎన్నుకున్నటువంటి ప్రజలను మనం గౌరవిస్తున్నామా లేదా? ఎన్నిక ఎవరు? నిట్టు జాహ్నవి గారు ఒక్కరే అవినీతి పరులు? నిట్టు జాహ్నవి గారు అవినీతి ఆ మొక్కమని తీసేస్తేనే అవినీతి ఆగిపోయిందా? పోనీ ఆ అమ్మాయి అవినీతి చేసినటువంటి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? నోటి మాటనేనా, జమా ఖర్చైనా, లేకపోతే కాయిదాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఎక్కడనన్నా ఉండని ప్రభుత్వం ఎటుంటే అటు మేము మారిపోతే ఎవరినైనా తీసేయచ్చు అంటారు. పాపము ఇందులో కౌన్సిలర్లు ఏం తప్పలేదన్న, మళ్ళీ తప్పుడు పని అయితే చేయాలి అన్న. మాస్టర్ ప్లాను చైర్మన్ కాగానే మాస్టర్ ప్లాన్ చేసి మళ్ళీ మా ల్యాండ్స్కి 100 ఫీట్ రోడ్ వేసి మారినంత మాత్రాన అవిశ్వాసం పెట్టాలా, తీసేయాలా? ఇదొక ఆచార సాంప్రదాయంగా మారిపోయింది రాష్ట్రం అంతా. ఎంతసేపు ప్రభుత్వం మారగానే అక్కడున్న వాళ్ళని ఇక్కడున్న వాళ్ళని తీసుకురావాలా, జైన్ చేసుకోవాలా, అవిశ్వాసం పెట్టేయాలా, వారిని దించేయాలనేది ఆలోచిస్తున్నారు తప్ప వీరందరూ కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు, ప్రజలు వేసిన ఓటు ద్వారా ఎన్నుకోబడ్డారు, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డారు.